ఎందుకంటే నేనేమి గొడవలు పెట్టే ఆర్టిస్ట్ నేను కాదు. నేను 10 సంవత్సరాలు పార్టీకి నిస్వార్థంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పనిచేశాను. ఒక్కరోజు కాదు, నా పనిని వదులుకున్నాను, నా కుటుంబాన్ని వదులుకున్నాను. రాత్రి పగలు నేను పార్టీకి పని చేసినప్పుడు అపోజిషన్లో ఉన్న అన్ని రోజులు మహానాడులో నన్ను స్టేజ్ మీదే కూర్చోబెట్టారు. ఎప్పుడైతే పవర్ వచ్చిందో ఆ తర్వాత నన్ను జనాల్లో కూర్చోడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే జనంలో నన్ను కూర్చొని ఇవ్వరు. ప్రతి ఒక్కళ్ళు ఫోటో అంటారు, ఏదో అడుగుతారు. అది బాబు గారు మీటింగ్కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి డయాస్ మీద ఉంటే సైలెంట్గా నేను ఎక్కడో చోట కూర్చోవచ్చు, పార్టీ మీటింగ్కి డిస్టర్బ్ ఉండదు అని నేను ఫీల్ అవుతాను. ఆ పవర్ వచ్చిన తర్వాత అదే ఇది గండిపేటలో జరిగినప్పుడు నన్ను డయాస్ మీద అలౌ చేయలేదు. ఆ రోజు కూడా ఆ నిమిషమే నేను బయటకు వచ్చేసాను. మొన్న తిరుపతిలో జరిగిన దానికి నేను రాలేదు, నాకు తెలిసి ఇటువంటిది ఏదో ఎదురవుతుందని. అలాగే ఇక్కడికి కూడా నేను రాను అంటే ఎమ్మెల్యే అనిత గారు అన్నారు, అలా అనంత కవిత గారు మీరు రండి, మీరు జనంలో వద్దు, నాకు తెలిసి మీకు ఇబ్బంది అవుతుంది, మీరు పైనే కూర్చున్నారు కానీ అంటే ఆవిడ వెళ్ళి చెప్పిన జనార్దన్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదు, పేరు లేదు, ఆవిడ రావడానికి వీలు లేదు అని ఎక్కడ కూర్చుంటాము? ఇది అవమానం కాదా? అవి కాదండి ఇక్కడ టాపిక్ ఏదో అది మాట్లాడండి. నేను జనంలో కూర్చోలేదు. మెంబర్షిప్ ఏంటి? నాకు మెంబర్షిప్ అంటే మెంబర్లు కాకుండా పార్టీలో ఉంటారా? నేను పిచ్చా ఏంటి? ఇన్ని రోజులు నేను ఒక స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండి 10 సంవత్సరాలు పార్టీకి పనిచేసినప్పుడు ఇది ఇంతకంటే అవమానం ఏం కావాలి? నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నేను డిసైడ్ చేసి నేను మీకు చెప్తాను. మేడం, అంటే ముందు కూడా మీరు తిరుపతిలో కానీ గండిపేట కానీ మీటింగ్ కానీ వెళ్ళలేదన్నారు. అంటే మీకు తిరుపతిలో కాదండి, సరిగ్గా వినండి. నేను గండిపేటకి వెళ్ళాను. గండిపేటలో నాకు దృష్టికి వెళ్లకుండా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం, కనీసం అదే దృష్టికి వెళ్ళాలిగా. ఇలాగే చేశారు. మీరు పైకి రావడానికి లేదు, మీ పేరు లేదు, మీరు వెళ్ళి కింద కూర్చోండి. తిరుపతికి నేను ఇంక ఒక్కసారి మేడం, అంటే గండిపేటలో ఎలాంటి అనుభవం ఎదురైనప్పుడు మీరు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారు? పార్టీ తీసుకెళ్ళాను, లోకేష్ గారికి చెప్పాను. అది ఎలా మిస్ అయిందో ఇలా ఈసారి జరగకుండా చూస్తాము అని చెప్పారు. మళ్ళీ అదే రిపీట్ అయింది. వచ్చే ముందు కూడా నేను జనార్దన్ గారిని అడిగాను విజయవాడలో, ఏంటండి మీరు రమ్మంటారు ఏంటంటే, లేదు మీరు ఆల్రెడీ ఏమంటారు సాంస్కృతిక దీంట్లో ఉన్నారు కదా, మీరు రండి అని అన్నారు. సో నేను ఇంత దూరం వచ్చాను కదా, నాకు ఇలాంటి ఏమంటారు స్వాగతం అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడతారు. ఒక పార్టీకి ఇంత కష్టపడి పనిచేసి నేను అవమానాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం నాకు లేదు. సో కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళి నేను మీరు అన్నట్టుగా అధినేత గారు ఎప్పుడు ఫ్రీ అవుతారో చూసుకొని మాట్లాడి దాన్ని బట్టి నేను డిసైడ్